టాలీవుడ్ లో కొనసాగుతున్న వేతనాల పెంపు వివాదం కొనసాగుతోంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పై తనకు ఎలాంటి కోపం లేదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. తానేమి ఆవేశంతోనో బాధతోనో వ్యాఖ్యలు చేయలేదని, పరిశ్రమలో జరుగుతున్న వ్యవహారాలనే బయటపెట్టానని తేల్చి చెప్పారు. ఒక్కరి పనిని 20 మంది చేస్తామనడం సరైంది కాదంటున్న విశ్వప్రసాద్ తో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ ఫేస్ టు ఫేస్. ఫిలిం ఛాంబర్ అనుకున్న ఇష్యూ కాస్త ఫెడరేషన్ వర్సెస్ విశ్వప్రసాద్ అన్నట్టుగా కూడా ఈరోజు మారిపోయింది. విశ్వప్రసాద్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, మేకింగ్లో ఉన్నారు. ఆయన ఆవేశపడి మాట్లాడలేదు, ఆలోచించే మాట్లాడతారనే పేరుంది. మరి ఆయన కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? ఎంత బాధపడితే ఆయన నుంచి కామెంట్స్ వచ్చాయి? సో ఈ వివరాలన్నీ విశ్వప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీలన్నీ మీరు నడుపుతూ ఉన్నారు. బట్ మీ నుంచి ఒక మాట వచ్చిందంటే చాలా బాధతోనే వచ్చింది అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒక మాఫియా అనే స్థాయిలో ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేయటం అనేది ఏంటండి? దీని వెనక ఏంటి? మీరు ఎంత బాధపడ్డారు ఏంటి? అంటే ఇది బాధ కదండి, నేను రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే లాస్ట్ 3 days వల్ల నేను చెప్పట్లేదు. ఐ బిన్ సేయింగ్ దిస్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా తీయాలంటే ఒక మలయాళంలో ₹1,00,00,000 చేస్తే ఇక్కడ 4 నుంచి 15 కోట్లు కావాల్సి వస్తుంది. సినిమా చేయడం ఎలా తెలిసిన వాళ్ళకి 4 అవుతుంది, తెల్లవన్న వాళ్ళకి 15 అవుతుంది. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనకున్న వ్యవస్థ అలా ఉంది. ఆ వ్యవస్థ చేంజ్ కావాలన్నది. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ అ ఫెడరేషన్ ఆర్ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఇండివిజువల్. బట్ రియాలిటీ ఏమి అన్నది అంటే చాలామందికి ఇప్పుడు వేజ్ ఇంక్రీజ్ అంటే ఎవరికో వేజ్ పెంచట్లేదు, వేరే చోట ఎక్కువ ఇస్తున్నారు, అది ఎంత కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో వీఆర్ పేయింగ్ వెరీ 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 డీసెంట్ వేజెస్. అంటే మీకు ఒక సెట్లోకి వెళ్తే ఒక 400 మంది ఉంటే దాంట్లో 300 to 350 people దే ఆర్ గెటింగ్ పేడ్ మోర్ దెన్ ఏ సాఫ్ట్వేర్ వేజ్. అంటే మీరు జనరల్గా ఎనీ యావరేజ్ వేజ్ తీసుకుంటే ఇంకో 50 people ఆర్ పెయిడ్ మచ్ హయ్యర్ దాన్ మినిమం వేజ్ ఆఫ్ అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణలో ఒక లేబర్ వేజ్ ఉంటుంది మినిమం వేజ్ అని, దానికన్నా హయ్యర్ వేజే ఉంటుంది. బట్ ఇక్కడున్న వ్యవస్థ వల్ల కొన్ని స్కిల్ వర్కర్స్ లేకపోవడం వల్ల బయట నుంచి తీసుకురావడం వల్ల అంటే దాని అర్థం ఇక్కడ అసలు స్కిల్ లేదని కాదు, మనకు సరిపోయేంత స్కిల్ ఇక్కడ లేదు. మనం చాలా హిట్ మూవీస్ తీసినాం ఇంతకుముందు అంటే ఇప్పుడు రావట్లేదు హిట్ మూవీస్. సో దానివల్ల మనం బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది, దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే దానికి ఒక యూనియన్స్ అని క్రియేట్ చేసి దానికి ఒక మెంబర్షిప్ ఫీ పెట్టి ఒక బ్యారియర్ క్రియేట్ చేసి యాజ్ సచ్ ఒక పర్సన్కి టాలెంట్ చూపెట్టుకొని లోపల రావడానికి ఒక బ్యారియర్ ఉంటుంది. అది కాజ్ చేసి మెంబర్షిప్ ఫీ పే చేసి లోపల రావాలంటే అది వీలు అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లం గురించి ఐ బీన్ ఎక్స్ప్లెయినింగ్ లాస్ట్. అంటే నేను జస్ట్ ఛాంబర్ నుంచి స్టెప్ అవుట్ అవుతూ మీడియాని ఫేస్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. అది మాట్లాడినాక ఐ థింక్ డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఐ గాట్ డీప్లీ పుల్డ్ ఇన్. అంటే నాకేదో ఆవేదనతో వచ్చి నేను మాట్లాడట్లేదు. బట్ ఈ సబ్జెక్ట్ నేను ఇంటర్నల్గా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. బట్ ఈ పర్టికులర్ దీనిలో అదే మేబీ ఆ రోజు నేను స్టెప్ అవుట్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ మీడియాతో మాట్లాడినాను కాబట్టి ఆ రిక్వెస్ట్ నేను ఎంటర్టైన్ చేసి మల్టిపుల్ పీపుల్తో మాట్లాడడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది. అంతేగాని నాకు ఆవేదన లేదు, ఆవేశం లేదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఫెడరేషన్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ టెలింగ్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్. ఒకటి సార్, ప్రొడ్యూసర్ వైపు నుంచి కూడా చాలామంది ఇప్పుడు గిల్డ్ అనే ఒకటి ఓపెన్ చేశారు. అంటే మీ వైపు నుంచి సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయా? మీ వైపు నుంచి కూడా మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారా? ఎట్లా ఏం జరుగుతుంది? నాట్ ఓన్లీ ఫెడరేషన్ అంటే ఫిలిం మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చాలా ఫోకస్ ఏరియాస్ ఉంటుంది. సో కంపల్సరీగా అవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో సినిమాలు రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో వాటి మీద ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే దే విల్ బి సక్సెస్ఫుల్. అది చేయకపోతే ఎవరు చేయలేరు. అది గిల్డ్గా చేయాలా, ఈచ్ ప్రొడక్షన్ కలిసి ఎవరిది వాళ్ళు చూసుకుంటారా, కొంతమంది కలిసి చేస్తారా అన్నది. గిల్డ్ అన్నది ఇట్ విల్ హెల్ప్ టు ఫెసిలిటేట్ ఆల్ యాక్టివ్ పీపుల్ టు కమ్ అండ్ సీ ఇఫ్ దేర్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్ టుగెదర్. సార్, మీరు హాలీవుడ్